హంగర్ స్ట్రైక్ చేశాడు. ఎందుకు అంటే ఐఫోన్ కోసం. చెప్పండి, ఏ ఫోన్ కోసం? ఐఫోన్ కోసం. వాళ్ళ నాన్న ఏమో చిన్న ఉద్యోగం, నెల వస్తే 15,000 వస్తాయి శాలరీ. ఈ 15,000లో వీడికి ఐఫోన్ కొనాలంటే ₹1,00,000 ఈఎంఐ పెట్టినా కానీ నెలకి 10,000 చొప్పున ఆ ఫోన్కే కడితే ఇంక ఏం తినాలి, ఏం ఉండాలి? అరే బాబు, కుదరదు నాయన, మన కుటుంబం పరిస్థితి బాగాలేదు, నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం సాధించేది కొనుక్కుందామంటే ఒప్పుకోడే. ఏం చేస్తారో నాకు అనవసరం, మీరు ఎక్కడ అప్పు చేస్తారో నాకు అనవసరం, నాకు ఐఫోన్ కావాలి అన్నారు. 3 రోజులు భోంచేయలేదు. ఇంక వాడు ఎక్కడ చచ్చిపోతాడని చెప్పి తల్లి తండ్రి అప్పు చేసి ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనిస్తే అందులో వాడు చేసే పని ఏంటో తెలుసా? పబ్జీ ఆడడం. ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తాడంటే లేదు, జీవితం బాగుపడే పని ఏమన్నా చేస్తాడంటే లేదు. పబ్జీ ఆడడం, రోజంతా కూడా చాటింగ్లు, ఆ తర్వాత అవి ఇవి వ్యర్థమైనవన్నీ వేసి జీవితాన్ని పాడు చేసుకోవడం. వ్యర్థమైన పట్టుదలండి. ఉపవాస ప్రార్థనలు అంటే కొంతమంది స్త్రీలు ఉపవాసం ఉండడానికి ఇష్టం ఉండదు. ఉపవాసం ఉంటేనండి బలహీనం అయిపోతానండి అని కొంతమంది ఉపవాసం చేయరు. భర్తను ఏమన్నా తిట్టమనండి, 4 రోజులు ఏం తినకుండా ఉంటారు. అక్కడ ఉండదు పట్టుదల. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఉపవాసం ఉంటే గ్లామర్ తగ్గిపోద్దని అంటారు కొంతమంది. లేకపోతే ఉపవాసం ఉంటే నీరసం అయిపోతానండి అని కొంతమంది కదా. వ్యర్థమైన పట్టుదల. యవనస్తులు ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా వ్యర్థమైన పట్టుదలకు పోయి ఇళ్లను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఆఖరికి తప్పిపోయిన కుమారుడు వల్లే పందుల పొట్టు చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది లేరంటారు ఆ ప్రపంచంలో. నీ పట్టుదల దేని మీద? నీ పట్టుదల ఎవరి మీద? ఈరోజున ఆలోచించేయాలి. జరిగిన సంగతి చెప్తాను, జాగ్రత్త వినండి.